शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। మన ఊరి సర్కారీ బడిలో చదువులు అజ్ఞానం తొలగించే జ్ఞాన జ్యోతులు. చదువులంటే కొనుట కాదు ఎల్లకాలము, మన ప్రభుత్వ బడిలోనే ఉంది భావి భవితము. రేపటి దేశాన్ని మార్చే మూర్తిమత్వము మన సర్కారు బడిలో చదివే ఆదర్శము. చదువులంటే నేర్చుకొనుట ఈ ప్రపంచము, మన ఊరి బడే నేర్పుతుంది ప్రతి అనుభవము. మన ఊరి సర్కారు బడిలో చదువులు అజ్ఞానం తొలగించే జ్ఞాన జ్యోతులు. చదువులంటే కొనుట కాదు ఎల్లకాలము, మన ప్రభుత్వ బడిలోనే ఉంది భావి భవితము. ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, అంకిత భావం ఉన్న గురువులు, కాలాన్నే శాసించే కల్పతరువులు. విజ్ఞానపు దృక్పథంతో శాస్త్రీయ ఆలోచనతో చీకటిని పారదోలే సూర్యులు సర్కారు బడిలోని గురువులు. ప్రపంచాన్ని ఏలిన ఎందర మహనీయులు మన ఊరి బడిలోనే చదివారు, చరిత్రలో తమ ముద్రలు వేశారు. మన ఊరు సర్కారు బడిలో చదువులు అజ్ఞానం తొలగించే జ్ఞాన జ్యోతులు. చదువులంటే కొనుట కాదు ఎల్లకాలము, మన ప్రభుత్వ బడిలోనే ఉంది భావి భవితము. అగో ఆటపాటల తోడుగా నేర్చుకునే చదువును ఉగ్గుపాలలో నేర్పే అమ్మ ఒడి మన ఊరిలోని సర్కారు బడి. యంత్రాల చదువు కాదు, యాంత్రికంగా అసలు కాదు, జీవిత పాఠాలు నేర్పే నాన్న ఒడి మన ఊరిలోని సర్కారు బడి. ఆలోచన పదును పెట్టి అనుభవాలు నేర్పింది, బహుముఖ జ్ఞానాన్ని వంచ స్ఫూర్తిదాతలు సర్కారు బడులే గదా మార్గదర్శులు. మన ఊరి సర్కారీ బడిలో చదువులు అజ్ఞానం తొలగించే జ్ఞాన జ్యోతులు. చదువులంటే కొనుట కాదు ఎల్లకాలము, మన ప్రభుత్వ బడిలోనే ఉంది భావి భవితము. యూనిఫాములు, కంప్యూటర్ విద్యతోడ పేదధనిక అంతరాలు తుంచింది, అందరిలో విశ్వాసం పెంచింది. సర్కారు బడుల ఘనత చరిత్రయే చెబుతుంది, గాంధీజీని జాతి ముందు నిలిపింది, ఎందరినో తన ఒడిలో లాలించింది.
పాఠం నేర్పింది, నాగరికత ప్రపంచాన్ని తీర్చింది. మన ఊరి సర్కారీ బడిల చదువులు అజ్ఞానం తొలగించే జ్ఞాన జ్యోతులు. చదువులంటే కొనుట కాదు ఎల్లకాలము, మన ప్రభుత్వ బడిలోనే ఉంది భావి భవితము. A song by Sindhuram Ramesh from Lalita Audios and Videos. పరభాషల ఫోజులొద్దు, ప్రైవేటు మోజులొద్దు, మన ఊరి బడులకేసి చూద్దాము, అభివృద్ధికి బాటలే వేద్దాము. డొనేషన్లు అంటూ లేవు, ఫీజులు అసలే లేవు, సర్కారు బడుల విలువ గుర్తిద్దాం, మన పిల్లలనిక్కడే చేర్పిద్దాం. కులమత భేదాలు లేవు సర్కారు బడిలోన, నువ్వు నేను మనమంతా ఒక్కటై సర్కారు బడిల వృద్ధి చేద్దాము. మన ఊరి సర్కారీ బడిల చదువులు అజ్ఞానం తొలగించే జ్ఞాన జ్యోతులు. చదువులంటే కొనుట కాదు ఎల్లకాలము, మన ప్రభుత్వ బడిలోనే ఉంది భావి భవితము, మన ప్రభుత్వ బడిలోనే ఉంది భావి భవితము. బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి, పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. వేల వేల ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి, పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. పలక బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పలక బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు, పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు. వినోదాలతో పాఠం వివరించే గురువులు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి, పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి.
ఉపాధ్యాయుల చేత ఉత్తములకు పిల్లలు పద పద అరెరెరి పద 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 పోదాం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి ఐఏఎస్ ఐపీఎస్ ఎందరినీ చూసిన ప్రభుత్వ బడులలో నా చదివిన వారే ఐఏఎస్ ఐపీఎస్ ఎందరినీ చూసిన ప్రభుత్వ బడులలో నా చదివిన వారే సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారు సమస్యలను అధిగమించి గెలిచొస్తారు పద పద అరెరెరి పద 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 పోదాం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి పద 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 పోదాం సర్కారు బడికి పద 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 పోదాం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి పద 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 పోదాం సర్కారు బడికి పైసన్నది ఖర్చు మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయినా బతుకు. ఎందుకంటే చాలామంది సార్లను చూసినా కానీ సార్ అందరు 9 గంటలకు వస్తే సార్ 8 గంటలకే వస్తాడు. వచ్చి నిరంతరం ఏం చేయాలి ఎట్లా ఇబ్బంది పెట్టి పని చేయించాలని సార్ చూస్తుంటాడు. అంటే అట్లాంటి సార్లు ఉండడం చాలా అరుదు. ఇక నేను మా పెద్ద సార్ గురించి చెప్పే అవసరం లేదు. మా వైకుంఠ సార్ ఎంత ఎక్కువ చెప్తేనే అంత తక్కువ చెప్పినట్టు అవుతుంది. కాబట్టి సార్ గురించి అందరికీ తెలుసు. అదేవిధంగా మా శ్రీనివాస్ రెడ్డి సార్ ఆయన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా కూడా ఎన్నికైండు. చాలా మంచి వక్త. ఆయన అందరి మంత్రులతో కూడా పేరు అనిపించుకున్నాడు. మంచి ఈ టీచర్స్ యొక్క అన్నిటికీ కూడా ముందుండి నడిపిస్తున్న శ్రీనన్న కూడా ఒకసారి గట్టిగా మా సార్ కూడా అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. మా పాండు గారు, మన వెంకటరెడ్డి గారు, మన నరసింహులు వేరుపల్లి నరసింహ గారు వచ్చి సార్కు శాలువ కప్పి చిన్న సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అమ్మా నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అన్నీ మన రక్త సంబంధాలు. ఇవిగాక మన ఇష్టాలను మన కష్టాలను పంచుకునేది స్నేహితులు మాత్రమే. ఆ స్నేహితులనిచ్చే ఆలయం ఈ బడి. ఇది ఒక్క బడి కాదు నేస్తమా, మన కన్న తల్లి ఒడి. మనకు అన్నమిచ్చే మడి, మనకు జ్ఞానమిచ్చే గుడి, మన తలరాతల తడి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. వెన్నంటి నిలిచిన మన
పుస్తకాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు మన రాకతో మురిసిన తరగతి గదులు చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు చదువుల సల్లని నీడా అంతెత్తు ప్రహారి గోడ మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు ఈరోజు నిజమై ఇలా నడిచే కదా నేస్తాలు గంట గంట కోమారు మోగెను మన బడి గంట నేటికి క్రమశిక్షణ కాయే మనకు జేగంట తప్పు ఒప్పు చెప్పినరు తప్పుటడుగులొద్దన్నరు తీర్చలేని రుణమైనరు జ్ఞాపకాల వనమైనరు బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా నలుదిక్కుల నడిపించే నిండైన మైదానం గుండె నిండ మోసిందిర ఎన్నో కాలాలను ఏడేడు బిడ్డలు తనను ఇడిసిపోతుంటే కన్నీటి వాగై మనల సాగనంపింది తల్లి కన్న మిన్నగా నిలిచే మన వెన్నుగా కడదాకా మనమంతా తలుచుకునే సన్నిధి బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా బడిరా బడిరా మన తలరాతల తడిరా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా
కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోన కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నేలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోన కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన 10 మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిరీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోన కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా
really wanna come. Everybody come welcome, welcome to the party, come welcome, welcome. There's another word for everyone. Welcome, welcome, welcome. Everybody come welcome, welcome to the party, come welcome, welcome. There's another word for everyone. Welcome, welcome, welcome. Right now మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా. Right now మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక. ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తరో మాదిరి అయినా స్నేహమేవు. ఇప్పుడు లంచ్ రెడీగా లంచ్ నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. వినాయక విఘ్నము సేయకురా. 31 సంవత్సరాల తర్వాత అప్పటి బాల్య మిత్రులంతా ఇప్పుడు కలిసిన వేళ ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు అనుకున్న ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా జరగాలని ఆ విజ్ఞాకుని ఒకసారి మనమే గట్టి చప్పట్లతోటి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. పెద్దలు వైకుంఠం సార్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను.
అతని దయగాదే ఆనందమది నేడు మాకు విద్య నేర్పే మంచిగతను అతని దళిత భక్తి ఆత్మబోధకుడు అతని పదములంటి గొలుతు పథ్యమల్లి అంటారండి గురువు గారు రావాలి సార్. మ్యాథ్స్ బాగా చెప్పేటోడు బాగా కొట్టేటోడు కొట్టే కూడా తప్పలేదండి. మిత్ర బృందానికి అందరికీ నమస్కారం. నా పేరు సుభాష్ని. మా హస్బెండ్ పేరు వచ్చేసి మహిపాల్ రెడ్డి. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఆ 2 పిల్లలు యూఎస్లో సెటిల్ అయ్యారు. 1 అమ్మాయి ఇక్కడే జాబ్ చేస్తుంది. ఇక్కడ మన మిత్రులందరినీ కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. 31 ఇయర్స్ తర్వాత కలిసిన వాళ్ళని కూడా ఈరోజు కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా నేను ఉప్పల్ డిపోలో ఉంటానండి. పేరు మంజుల, కుప్పల్లి. పాప మ్యారేజ్ అయింది. బాబు సెటిల్ అయింది. కలుసుకుంటే రోజుకు ఒకసారైనా సంతోషమే వేరు ఉంటుంది. అసలు అదిగా ఎంత అంటే మనకు ఎంత బాధగా ఉన్నా కూడా ఒక్క క్షణం మాట్లాడినా కూడా సంతోషం ఎన్నో మర్చిపోతాము. అందరం ఇప్పుడు ఇలాగే కలిసి ఉండాలని ఆ యొక్క పేరు రాకేష్. నేను ఉండేది కోడిలో. నాకు 2 పిల్లలు, ఒక పాప బాబు. మా బాబు జాబ్ చేస్తుంది. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్. బాబు సివిల్ ఇంజనీరింగ్. నేను కౌన్సిలర్ ఓన్లీలో. కౌన్సిలర్ రజనీ గారి నాయకత్వం. బిజినెస్ ఈ అవకాశం ఇచ్చిన అందరికి సహకరించారు. పిల్లల పేర్లు చెప్పారా? మా పాప పేరు వర్ష, మా బాబు పేరు వెంకటేష్. మీ పనులు చేస్తుంది పాప. బాబు ఆయన ఏం చేస్తుండ్రు? చెప్పిన చేస్తున్నారు. మా సార్ ఆర్టీసీ హౌస్ వైఫ్. నేను ఎప్పుడు సేవలో పోతూనే ఉంటాను. ఇక ఇట్లా దగ్గర పెట్టి ఇక్కడ ఫ్రెండ్స్ చూసి మాట్లాడండి. సార్థిక అబ్బాయి 2 అమ్మాయిలు మ్యారేజ్ అయిపోయింది. మన బొప్పాయిపల్లి. నా పేరు కరుణ, ఆయన పేరు మల్లికార్జున్. నాకు 3 అమ్మాయిలు, శృతి, కీర్తి, సిరి. పెద్ద అమ్మాయి 2 ఇయర్స్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. 2వ అమ్మాయి పీజీ అయిపోయింది. పక్కపడి లేవండి దయకంటారు. విజయలక్ష్మి దగ్గర. నా పేరు విజయలక్ష్మి. వెరీ గుడ్. గట్టి చెప్పాలి. వినబడతలేదు, వెనకాల వినబడతలేదు. ఒక్కడికి ఇంజనీరింగ్ చేస్తుంది, చదువుకుంటుంది. విద్యార్థులకు అందరికీ నమస్కారం. టీచర్స్లకు నా పేరు విద్యావతి, మా ఆయన పేరు రమేష్. మా పెద్ద అబ్బాయి పేరు సంజయ్, చిన్న అబ్బాయి పేరు హనీ. పెద్ద ఆయన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, చిన్న ఆయన హెల్త్ దగ్గర. భరత్ రెడ్డి జాబ్ చేస్తాడు. నేను హౌస్ వైఫ్. చెప్పు
వెరీ గుడ్. నా పేరు మంజుల, మా ఆయన పేరు అశోక్ రెడ్డి, మా బాబు రామచంద్ర రెడ్డి, నా పాప మనిష. ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఎన్నడూ 100 కోట్ల ఆస్తున్న కూడా ఇంత పేరు ఉన్నది. మీరందరూ ఈ విధంగా కలవడం అంటే మన జీవిత అదృష్టం అనుకుంటా. నాకు 3 పిల్లలు. నాకు పెద్దబాబు సాయి శివ, సెకండ్ బాబు మహారాజ్, చిన్న బాబు రాజ్ కుమార్. పెద్ద ఆయనది ఇంటర్మీడియట్ అయిపోయింది, మధ్యలో ఆయనది ఇంటర్మీడియట్ మొన్న రాసిండు, చిన్నోడు ఫస్ట్ ఇయర్ రాసిండు. నేను ఉండేది గజ్వేల్ సైకిల్ మోటార్ మెకానిక్. మా భార్య పేరు జ్యోతి, నాకు 2 పాపలు శివాని శ్రీవాణి. మేము 1992-93 10th బ్యాచ్. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహ, మా చిన్న కృష్ణాపురం. నాకు ఒక బాబు ఒక పాప. బాబు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. నేను జ్యోతి, నాకు కొడుకు ఒక బిడ్డ పేరు అంకిత, కొడుకు పేరు ఆదిత్య. నేను వ్యవసాయం చేస్తాను. మా స్నేహితులకు నా పేరు కృష్ణమూర్తి, మా భార్య పేరు పద్మ, మా బిడ్డ పేరు అభినయ ఉపిష్ట. వాళ్ళు బీటెక్ ఎంబీఏ చేస్తున్నారు. ఇంకేమంటే ఇదంతా కలిపి శ్రీజంకు మా వేరుపాల లక్ష్మణకు బాణకు వెరీ గుడ్. గురువుగారికి అందరికి నమస్కారాలు. తోటి విద్యార్థులకి నమస్కారం. నా పేరు శుక్రపాణి, మా మిస్సెస్ పేరు నవీన, మా కొడుకు పేరు శివజీ. నా మాస్టర్ గారికి నమస్కారం. చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఒక పాప, 2 బాబులు. పాప ఎంబీఏ చదువుతుంది, 2 బాబులు డిగ్రీ చదువుతుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒకరిది డిగ్రీ కంప్లీట్. ఓకే, అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తాము. అదేవిధంగా నా తోటి స్నేహితులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గెట్ టుగెదర్ పార్టీకి ఇచ్చేసిన మా సోదరులందరికీ, సోదరి సోదరులందరికీ హార్టీ వెల్కమ్. నా పేరు దశరథం, నా భార్య పేరు స్వరూప, పాప అంతా హై స్కూల్ అయిపోతుంది. పిల్లలు లేట్ చేస్తున్నాం కాబట్టి చిన్న పిల్లలు అంతే. నేను ప్రజెంట్ సర్పంచ్ని, కంప్లీట్ అయింది. మెదినపూర్ తాజా మాజీ సర్పంచ్. నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ థ్యాంక్స్. నేను మాది తిప్పారుండాలి. నేను 35లో సెటిల్ అయ్యాను. నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. మా భార్య పేరు భావని, మా పాప పేరు ప్రేరణ, నా కొడుకు పేరు సుజిత్. పాపది ఇంటర్మీడియట్ అయిపోయింది, పాప 10th క్లాసు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు అశోక్. నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి సాయి, చిన్న అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి ఫస్ట్ ఇయర్. నేను గీతకారు వ్యవసాయం. గట్టిగా పెట్టినందుకు నన్ను పెద్ద మంది స్టేషన్ అయితే ఇంతమంది వస్తారా రారా అంటే ఇప్పుడు వచ్చి నాకు మా బైక్ సార్ మాస్క్ ఇప్పుడు ఇంత పాట మాట్లాడినప్పుడు నాకు మాట్లాడినప్పుడు కూడా స్టేజ్ భయం. ఇప్పుడు ఒకరికి ఏం తెలియసుకుంటారు. చెప్పు, నీకు నచ్చింది చెప్పేగా. నీకు టీచర్ ఉన్నాయి, దానికి ఫైల్ మా బిడ్డ బీగా అయిపోయింది, మా కొడుకు బిడ్డ సెట్. నేను బీగా ఇస్తాను. డిగ్రీ చేస్తావా?
మా బిడ్డ బీడీ అయిపోయింది, చిన్నబాబు ఎంబీఏ చేసింది. ఒక బాబు పాప, కొడుకేమో బీటెక్ చేస్తాడు, బిడ్డనేమో సాఫ్ట్వేర్ చేస్తాడు. నా స్నేహితులకు అందరికీ నమస్కారం. చేస్తా ఉన్నాం అన్ని సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది. కానీ మేము ప్లాన్ చేసిన ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. మన నర్సన్న ఆధ్వర్యంలో, నరేంద్ర ఆధ్వర్యంలో, పాండ ఆధ్వర్యంలో, లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఒక లెక్క వేసుకొని దాని ఆధ్వర్యంలో మనం సబ్సెక్ట్ చేసుకోవడానికి చాలా సంతోషం ఉంది. కొంతమంది స్నేహితులను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు చూస్తున్నారు. కొంతమంది ఒక 10 మంది 15 మంది దాదాపుగా రోగాలు కలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో చూస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటి ఆనందాన్ని కూడా ఎప్పుడు కూడా మనకు రాదు, మళ్ళీ కూడా వస్తుందో రాదో కూడా తెలియదు. సాయంత్రం ఉంటుంది పార్టీ, సాయంత్రం ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా చాలా ఇటువంటి అవకాశాలు బాగా ఉంటాయి, ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే గతంలో కావాలంటే కొనేపల్లి కావాలంటే బస్ సౌకర్యం కానీ సైకిల్ కానీ ఏం లేదు సార్. అక్కడ నుంచి వచ్చి చదువుకొని మాకు కూడా బాగుండే సార్. అక్కడ మంచిగా ఉండే స్కూల్, అది బాగుంది సార్. ఓకే ఎవరు లేరా మేడం దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం. ఇవ్వడమేలే మన జాతి లక్షణం, ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం. ఎన్ని యుగాలైనా గాని మారనిది గుణం, ఎంతైనా మనమంతా తీర్చాలి రుణం. కాలికి గాయం అయితే కంట నీరు రాలదా, కలబోసిన మనసులన్నీ కష్టము కరిగించవా. కలసి బతకడం మన ధర్మం మర్మం, కలసి బతకడం మన ధర్మం మర్మం. హరివెల్లుకు పుడిపోసిన పుడమి పూలవనం. ఈ పాట ద్వారా ఒక్కటి సరైందంటే మిత్రులందరూ కూడా మీరు 30 సంవత్సరాల తోడే కలిసిండ్రు, మధ్యలో కలిసిండ్రో కలవలేదో కానీ ఒక ఆత్మీయ సమ్మేళనానికి అర్థం ఉండాలి, అది ఎప్పటికీ జ్ఞాపకం గుర్తుకుండాలి. మన బ్యాచ్ ఎప్పుడు సజీవంగా ఉండాలంటే కావచ్చు, మ్యారేజ్ డే కార్యక్రమాలు కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, శుభ కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా బాధాతప్తమైన కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కూడా ఒకరికొకరము తోడుండము. మన బ్యాచ్ తరపున అక్కడికి వెళ్ళి మనం కనీసం పలకరించినాము, మన బ్యాచ్ తరపున వాళ్ళకి మనం ఏదైనా సహకారం అందించినాము, చేయుతను అందించినాము అన్నట్లు అట్లాంటిది ఉండాలండి. అంటే ఏ బ్యాచ్ గెట్ టుగెదర్ పెట్టుకున్నా కూడా దీనికి బీజం వేసుకుంటారు, ప్లాన్ వేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఒక్కొక్కల మనం మన తోటి రూపకల్పన చేయాలి. మీరు మాట్లాడేటప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేది వేదికపై ఉన్న గురువులు చేస్తున్నాం. సార్ చెప్పిన దానికి నాకు ఇప్పుడు చాలా సంతోషం అనిపించింది. నేను మొన్న సిల్వర్ జూబ్లీ చేసుకున్నా. వాస్తవానికి కొంతమందికే చెప్పిన, కొంతమందికి చెప్పలేకపోయినా, సారీ. కానీ మన పిల్లల పెళ్ళికి కానీ ఇలా సాయంత్రం అందరం తీసుకుపోయి మళ్ళీ పార్టీ ఓకే దాన్ని ఉంది. మన పిల్లల మ్యారేజ్లకు కానీ పిలుచుకుంటే మనం అందరం పోయినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అది వాస్తవం 100%. కానీ ఇవాళ ఈరోజు కలుసుకున్నామంటే చాలా ఉత్సాహం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం అందరం ఒక కమిటీ ఏర్పడి రేపు పొద్దున ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ తోటి నిలబడాలని నా కోరిక, ఆకాంక్ష. ఈరోజు నేను ఇంతకుముందే అనుకున్నాను, అదే మీ అందరి ముందు చెబుదామని అనుకున్నాను. ఇంతకుముందు చెప్పడానికి కొంచెం సంకోచించి ఇప్పుడు చెప్తున్నాను. తప్పకుండా మనం కమిటీగా ఏర్పడి మనం ఎప్పుడైనా ఎప్పుడు పేరు ఉండేటట్టు చూడాలి. కొప్పనపల్లి అనేది ఒక ప్లస్ అనేది ఉన్న బ్యాచ్లలో మన బ్యాచ్. గురుగారు వైష్ణవ్ సార్ గారు ఎంతో విద్యను చెప్పిండు, ఆయనకు పాదాభివందనం చేసుకున్నాం. నాతోటి చిన్నప్పటి నుంచి చదువుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. మా భార్య పేరు రాణి,
కమలాకర్ రెడ్డి, చిన్న ఆయన పేరు సంతోష్ రెడ్డి. పెద్ద ఆయన జాబ్ చేస్తుంది, చిన్న ఆయన హోటల్ మేనేజ్మెంట్. ఎంతమంది మన్మలో ఒక మన్మర. మా దాంట్లో తాతని మొట్టమొదటి వ్యక్తి సార్. నేను వాటర్ మిలన్ సప్లై చేస్తా సార్. ఢిల్లీ, బొంబాయి అన్ని మొత్తం సార్ మొత్తం వరల్డ్ వైడ్ సప్లై చేస్తాం సార్. 4 జిల్లాలలో కొంటారు, 40 జిల్లాలో కొంటారు సార్. చిన్న వ్యక్తి మిత్రులందరికీ మన కుమ్మూరుపల్లిలో అంటే మనతో చదువుకున్నాడు డి మల్లేశం, దొంతల మల్లేశం. ఆయనకు 3 బిడ్డలు. గురువులకి పాదాభివందనం. అప్పటి విద్యార్థులకు ధన్యవాదాలు. నా పేరు పాండురంగ. బాపు పాప, మా పాప కల్పన. పాప లండన్లో చదువుతున్నది. బాబు సిఎంఆర్ కాలేజీలో సిఎస్సి చేస్తున్నాడు. ఇప్పటిదాకా వెంకటేష్ చెప్పినట్టు మనం విద్యార్థులు అందరం కలిసి ఎంతో కొంత సహాయం చేసి ఆ పిల్లల్ని కూడా ఆదుకుందామని నా తరఫున 5,111 రూపాయలు ఇక్కడ నేను ప్రకటిస్తున్నా. అట్లే మిత్రులు ప్రకటించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మాకు కూడా గర్వకారణంగా ఉందండి మీ దగ్గర పనిచేయడానికి. ఒకసారి మా సర్పంచ్ సార్కు గట్టి చప్పట్లతో సైలెంట్గా బంగారు తెచ్చిన ఏకైక సర్పంచ్ నాతో చదువుకున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అందరూ అంటారు నేను సర్పంచ్ కాదండి, కాబోయే సర్పంచ్ అన్నారు, కానీ నేను మా మేడం సర్పంచ్. వీళ్ళు వైపు కంప్లైంట్ చేస్తారు, అంత నిరంతర సర్పంచ్ తీసుకుని సార్లు కూడా చెప్తున్నాను నేను సర్పంచ్ కాదు, ఆమెకు సహకరించిన కాబట్టి మా మేడమే సర్పంచ్ అనేది. ఉత్తుత్తి సర్పంచ్ అయితే పరమేశ్వర్ పనిచేస్తాడు. ముందుకెళ్తే అయితే మన చాలామంది కూడా ఫస్ట్ మన 10th అయిపోయిన తర్వాత ఒకసారి అందరం కూడా ఫ్రెండ్స్ అంతా కలుసుకోవడం జరిగింది ఇక్కడ కొండపూచమ్మ దగ్గర. దాని తర్వాత మళ్ళా మన రజనీ గారు వాళ్ళ ఎదురుట దగ్గర చాలాసార్లు ఎప్పుడు అనుకున్నప్పుడు నలుగురు అనుకుంటే 20 మంది ఎత్తనే వాళ్ళు, అంటే ఇక్కడ ఎక్కడ సెట్ కాలే. కానీ ఇక్కడ 1000 రూపీస్ నర్సింగ్, 1000 రూపాయల నర్సింగ్ మన పాండు, లక్ష్మణ్ వీళ్ళంతా మనం అయినప్పుడు ఖచ్చితంగా వేయాలని శివలీల, సుభాష్ వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా డబ్బులు పెట్టి అందరూ చేద్దామనేటువంటి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం అందరూ దాని అనుకున్నట్టుగా. కానీ చాలామంది 43 మంది నా లిస్ట్ తీసుకొచ్చిన అక్కడ సార్ దగ్గర పోతే ఒక 3 చనిపోతే కొంతమంది మనకన్నా ముందు క్లాస్ పనిచేసిన వాళ్ళు 8th, 7th నుంచి కూడా చాలామంది ఉన్నారు. అందరినీ పిలవమని చెప్పేసి 1000 రూపాయల నర్సింగ్ చెప్పడం జరిగింది. పాపం ఆయన కూడా చాలా అందమని చెప్పి ఈరోజు ఇంతమందికి సక్సెస్ కారణం నిజంగా చెప్పాలంటే నర్సింగ్లో పాండు, లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు. అయితే మీరు అనుకుంటారు సర్పంచ్ అయితే బాగుంటుందని. సర్పంచ్ అంత చండాలమైన పదవి ఇంకోటి ఉండదు, మీకు తెలుసలేదు. చాలా బాధలు ఉంటాయి. పేరుకే సర్పంచ్ కానీ వెనుక ఉన్న దుఃఖమానికి చెప్పలేమో, గట్టి ఏడవలేము, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అందరూ అనుకుంటారు సర్పంచ్ అనేది చాలా డిఫికల్ట్, అది ప్రాసెస్, అది డిఫికల్ట్. అదే అయితే నువ్వు కావడా, నువ్వు జీవితంలో సర్పంచ్ కావు. అదే అంటున్నా, ఎందుకంటే అంత ఈజీ కాదు. అయితే చాలా మంది చదువుకున్న సందర్భంలో కూడా పాపం మా సార్ ఇప్పుడు వైకుంఠం సార్ గట్టి కొట్టిన దెబ్బలకే నాకు మ్యాథ్స్ బాగా వచ్చేది. చాలా మంది కూడా ఏం లేదు, మొత్తం కిందికి వచ్చి ఇట్లా పెట్టి కొట్టేటోడు. దెబ్బ సౌండ్ బాగా వచ్చేది, దెబ్బ తక్కువ కాకుండా ఆ భయానికి చదువుతుంటే అందరం ఇస్త్రీసీలు కొడుతుండే బ్యాగులు. మీరు గుర్తుపెట్టలేదు కదా, సార్ వస్తుంటే గడిగడగా ఉండేది అందరు కూడా. ఎవరు చెప్తున్నారు కానీ అది అందరూ తెలుసు. చెవులు వెళ్తే మొత్తం ఎర్రగా అవుతున్నాయి చెవులని. యాదుకుందా మీ అందరికీ? అది ఎవరైనా చెప్పిరా సార్కు? ఇప్పుడు సార్కి అందరు కనుక ఒక్కొక్క ట్రీట్మెంట్ అందరికి ఉంటుంది. ఆ కొట్టిన దెబ్బలే ఈరోజు సక్సెస్ కారణం కావచ్చు. సరే, ఎవరు ఏ రంగాల్లో బాగుపడ్డా అందరూ కూడా దేవుని దేవులు అందరూ మంచిగా ఉన్నారు. మనం దేవుడిచ్చిన నిజంగా కుకునూరు పిల్ల పుట్టడం ఒక గర్వకారణం, చదువుకోవడం గర్వకారణం. ఇట్లాంటి మన రాత దేవుడు, మన వయసు పెరుగుతుంది కానీ ఆయుష్ తరుగుతుంది. ఎప్పుడైనా జరిగే తెలియదు. ఉన్నప్పుడు ఇంతమందిని ఒక ధరికి చేయడం అంటేనే నిజంగా అదృష్టం.
నిజంగా అదృష్టం. నాకు తెలిసి ఇంత హ్యాపీగా ఎవరు జరుపుకోలేదేమో. నేను చూసిన చాలామంది కూడా నేను అక్కడ సర్పంచ్ ఉన్నప్పుడు చాలా దానికి నేను ఇన్వైట్ చేసి చాలాసార్లు అయిపోయినా కానీ ఎవరు కూడా ఇంత సంతోషంగా హ్యాపీగా లేదు. 31 years అయిపోయినా కూడా ఈరోజు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. నిజంగా ఇది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అందరూ కూడా ఇది ఒక్కటే సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరానికి ఒక రోజు పెట్టుకొని అందరు కలవాలని కూడా నా ఆకాంక్ష, నా కోరిక. కాబట్టి మీరు అందరూ ఎవరు ఇప్పుడు అందరూ 50కి అటు ఇటు ఉన్నారు. అటు ఒకటి ఎక్కువ తక్కువలాగా ఉన్నారు. అందరూ ఇంకా ఎక్కువ అందరు తక్కువగా ఉన్నారట. ఇంకా ఒక 10-15 సంవత్సరాలు ఎక్కువ బతుకమ్మను. ఎందుకంటే ఈ షుగర్లు, బీపీలు, కరోనా పోతుంది ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి కలవండి. అందరూ మన గురువులు చాలామంది కూడా అప్పుడు చెప్పినటువంటి ఫోటోలు చూస్తే దాదాపు 5-6 సార్లు కూడా చనిపోవడం జరిగింది. ఇది మన 10th మనం ఎస్ఎస్సీలో చాలామంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మన సర్పంచ్ అయినాక ఏం చేసినాం సరే నాకు కూడా చెప్పుకోవాలి. కాబట్టి నేను 5 సంవత్సరాల ముందు సర్పంచ్ అయితే అనుకోలేదు. నాకు ఢిల్లీలో ప్రొఫెసర్ జయశంకర్ అవార్డు ఆర్గనైజేషన్ ఇచ్చినప్పుడు నేను ఢిల్లీ వస్తుంటే ఈ నర్సింగ్లో ఈ 1000 రూపాయల నర్సింగ్లో ఫోన్ చేసి అలా నేను సర్పంచ్ కదా ఈసారి నీకు ఉంది చాలామంది గుర్తు చేస్తారని అంత ఫ్లైట్ దిగి ఇంటికడ కాబట్టి ఊళ్ళో తీసుకో. వచ్చిన తర్వాత సర్పంచ్ అంటే చాలా ప్రాబ్లమ్స్. అంటే నాకు ఇక్కడ అంతా మన బ్యాచ్ నేను 20 years బయట ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాక ఏం చేయాలో తెలియదు. సరే బిజినెస్లో మనం చేస్తున్నాం అనేది మనకి తెలుసు. వాడు ఏం కాదు అని చెప్పిండు. సపరేట్గా వాడు దూరంలో ఉన్నాడు. నన్ను ఓకే అయిన తర్వాత నేను బయటది దాదాపు 40-40 లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయ్యాను. సర్పంచ్ అయిన తర్వాత ఏం చేయాలి? నేను ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఫస్ట్ స్కూల్స్ తీసుకున్నా. ఎందుకు స్కూల్స్ అంటే స్కూల్స్ ఎప్పుడు బాగుపడతాయో, విద్యా వ్యవస్థ విద్యాభివృద్ధి ఎప్పుడు జరుగుతుందో ఆ విలేజ్లో ఊళ్ళో 100% డెవలప్ అవుతున్న కాన్సెప్ట్తో ఒక మంచి వినూత్న కార్యక్రమాలు చేపట్టాం. దానికి మన శ్రీనివాసరెడ్డి సార్ కానీ మన సత్య సార్ అంటే ముందు మొన్న 1.5 years వచ్చి దానికన్నా ముందు సార్ కూడా బాగా సహకరించారు. అందరికన్నా బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలనే ఉద్దేశంతో ఒక సిస్టమ్స్ కానీ హెచ్ఎం క్యాబినెట్ కానీ టోటల్ పెయింట్. అప్పుడు అంజర్ ట్యాంక్ మా డాడీ ఉన్నప్పుడు దానికి ఒక మోడల్ స్కూల్ ఇది టోటల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి మోడల్ స్కూల్ మన గుండెపల్లి హై స్కూల్. అది చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. దాన్ని మెల్లగా వాళ్ళ ఇంటర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆ స్కూల్ చాలా హీన స్థితిలో ఉండేది. కానీ వచ్చిన తర్వాత ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడంతో చాలా దినదినాభివృద్ధి చెందింది. ప్రతి ఒక్క కలెక్టర్ విజిట్ చేశారు. హరీష్ రావు, కేసీఆర్ తప్ప అందరూ మినిస్టర్లు, మన జిల్లా మినిస్టర్లు, ఐఏ ఆఫీసర్స్ అంతా కూడా ఆ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. దానికి అంటే మా కాన్సెప్ట్ ఏముందంటే విద్యా వ్యవస్థను బాగా చేయాలా అనేటువంటి సందర్భంలో మన సీనియర్లు కూడా వాళ్ళ స్కూల్కి ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం, సార్ కూడా నేషనల్ అవార్డు రావడం, బెస్ట్ టీచర్ అవార్డు రావడం, సార్ కూడా గురుబ్రహ్మ అవార్డు రావడం, మా సత్య సార్ గారికి ఒక అంచెలంచెలుగా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. దాంతో ఇప్పుడు ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో టాప్ 10 స్కూల్లో మన స్కూల్ ఉంది. మన స్కూల్ పిఎంసీ కూడా సెలక్షన్ అయింది. పిఎంసీ సెలక్షన్ అంటే ఇన్సూరెన్స్ 5 కోట్ల ఫండ్ మన స్కూల్కి వస్తారు. అంటే అది దాన్ని చేస్తాను. మీరు చూడండి, ఏ గవర్నమెంట్ స్కూల్ అట్మాస్ఫియర్ ఉండదు. మీకు ఏమైనా ఒక యూనివర్సిటీ స్టైల్ లాగా మన స్కూల్ ఉంటుంది. దానికి నిజంగా సత్యసారి గట్టిగా చెప్పడం కొట్టాలి. నిరంతరం కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా పోయిందో చాలా మంది స్టూడెంట్ నేను చూస్తుంటే స్కూల్లో వెళ్ళిన తర్వాత ఎవరు స్కూల్లో పోరు. మన దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ అదే. ప్రతి సంవత్సరం ఏదో సందర్భంలో మన స్కూల్ విజిట్ చేయాలి, మన సార్లను గుర్తు చేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ నేను చాలా మంది చూసిన. స్కూల్లో నుంచి పోయిన తర్వాత టీచర్ల మీదనే కామెంట్ చేస్తుంటారు కానీ ఏ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి సహకారం అనే స్కూల్లో చేయాలి. చాలా మంది బీదవాళ్ళు మనం చదువుకున్నప్పుడు ఎక్కడ ప్రైవేట్ స్కూల్ లేవు. చాలా మంది మనం 83లో 10th రావడానికి కాసం నారాయణ, రంగోదరావులు, అంజరెడ్డి మాట్లాడే వాళ్ళు ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తారు. అప్పుడు 8,000 రూపీస్ దానికోసం అందరూ జమ చేసి రూపాయి జమ చేసి ఆ 8,500 కట్టడానికి చాలా డ్రామా అది ప్లే చేసుకుని అందరూ వేషాలు వేసుకొని అందరూ కూడా అప్పుడు కాసం నారాయణ, హరిబాబు శేఖర్ చాలా మంది ఉండే, చాలా మంది వేషాలు వేసుకొని కూడా స్కూల్కి తేవడం జరిగింది. కాబట్టి అది మన గర్వకారణం. మన ఏమంటే కుకునూరుపల్లి అని చెప్పుకోవాలి. ఆ కుకునూరుపల్లి మండలం అయితే కూడా ఎవరు ఊహించలేదు. అది అందరి ఆశీర్వాదంతో ఈరోజు మండలైంది. మండలి కూడా చాలా మంది ప్లేసెస్ ఉన్నాయి. చాలా దినాలు మీరు చూడండి, ఒక 5 years ముందుకు ఇప్పుడు కుకునూరుపల్లి చాలా చేంజ్ అయింది. ఇంకొక 5 yearsలో కూడా ఎక్కడలేని బిల్డింగ్స్ వస్తే 3 kilometers డిస్టెన్స్ కుకునూరుపల్లి, హైదరాబాద్ షామీర్పేట నుంచి తెలుసుకుంటే కరీంనగర్ వరకు కుకునూరుపల్లి. కాబట్టి మీకు అందరూ కూడా దయచేసి ఇప్పటిదాకా మా వెంకటరెడ్డి గారు అందరం ఉన్నాం, 40 మంది ఉన్నాం. 10 రూపాయలు వస్తే
400 అవుతాయి, 100 రూపాయలు వస్తే 4 అవుతాయి, 1000 రూపాయలు వస్తే 40,000 అవుతాయి. ఇట్లాంటి ఏదైనా మంచి కార్యక్రమం హెల్ప్ చేయడానికి కూడా అందరూ కూడా ఒక మంచి మనసుతో చేస్తే ఎవరికైనా వస్తుంటాయి. ఒక అందరూ యూనిటీగా ఉండి ఒక కమిటీగా ఏర్పడి దయచేసి ఈ లేడీస్ కమిటీ జెంట్స్ కమిటీ సపరేట్ చేయకుండా అందరిని ఒకటే దారిలో తీసుకొచ్చి అందరూ కూడా ఒక నెల అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు అందరూ కూడా సాగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నిలవడాలని కోరుకుంటూ ఇంకా కూడా అందరూ రాజకీయంగా ఎదగాలి. అందరూ ఎంతో ఆర్థికంగా ఉన్నది ఎవరి దగ్గర ఉన్నదో ఎవరు ఉన్నాడో ఖర్చు పెట్టడం లేనివాడు ఊరుకోడు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా అందరికీ డబ్బులు ఉన్నాయి. వాళ్ళ స్థాయిగా అందరూ సహకరించి మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి గురువులను గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయకరణ జయకుంటున్నాను. రత్నాల కంటే అది నిన్నతు కానా, మిత్రుడే కావాలి కష్ట నష్టాన, మిత్రుడే కావాలి కష్ట నష్టాన, అతడు లేకుంటే నగరమే కాన. ఏది ఏమున్నా కూడా ఒకవేళ ఇది ఈరోజు ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కలిసింటే కలసుఖము ఐక్యమత్యమే మహాబలము. మరి మీరు కలిసినటువంటి 31 సంవత్సరాలలో మరి మీరు మాట్లాడే విధానాన్ని, మీరు కూర్చున్న విధానాన్ని బట్టి చూస్తే ఒక తరగతి గదిలాగే అనిపిస్తుంది నాకు ఇప్పటి వరకు. ఎందుకంటే తరగతి గదిలో ప్రశ్నించేప్పుడు నువ్వు చెప్తావా అని ఎట్లయితే వెనక ముందు ఆడతారో ఇక్కడ కూడా వెనక ముందు ఆడుతూనే ఉన్నారు మీరు. నిజానికి మీ భయం ఇంకా పోలేదు. మీ పిల్లలకు నిజంగా మా మేడం గారు చెప్పారు, మా అబ్బాయి యూఎస్ఏలో ఉన్నాడు అన్నారు. మరి మీ పిల్లలు ఎలా తయారు చేశారు అంత దూరం పోవడానికి? మరి ఎలా ధైర్య సాహసాలు నింపారు నాకు అర్థం కాలేదు. మరి ఇక్కడికి వచ్చే వరకు భయపడుతున్నారు, అక్కడికి వచ్చే వరకు అలానే ఉంటున్నారు. ఇంకోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి 15th ఆగస్టు గురించి మాట్లాడమంటే నేను మాట్లాడా సార్, నాకేం రాదు సార్ అంటే 10 మినిట్కి నెట్టి లాస్ట్ పూర్వ విద్యార్థులు ఏ పొజిషన్లో ఉన్నారు. నేను ఒక ఇంజనీర్ అయ్యాను సార్, ఆ రోజు కొట్టడం వల్లే నేను మారాను సార్. ఈరోజు ఒక డాక్టర్ అయ్యాను సార్. ఈరోజు అందరూ మీ అని చెప్పారు, ఎక్కడి నుంచి ఫస్ట్ ఉన్నారు. అందరూ సరి సమానంగా బతకాలి, అందరం సమాజంలో బాగుండాలంటే మీరంతా యూనిట్గా ఉండాలి, ఐకమత్యంతో బతకాలి. అర్థమైందండి. సార్ చెప్పాడు, ఏమేం చెప్పాడంటే ఇస్తే 10 లక్షల రూపాయలు తయారవుతాయి. మీరు అనుకుంటే నేను అనేది ఏంటంటే ఒక్కరిని 1 లక్ష రూపాయలు ఇవ్వడం, ఒక్కరిని 10 లక్షలు ఇవ్వడం చాలా కష్టాలు వస్తుంటాయి. ఇది గుర్తుపెట్టుకొని జీవితాంతం ఆరోగ్యాలతో వజ్రవైద్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని ఆ దేవుడు మీద మంచి ఉదయం మంచిగా ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇంకొక చిన్న విషయం, అందరూ చేసి వస్తున్నాం పక్క ఊరే లగ్గారమే. నేను ఎక్కడెక్కడో సేవలు చేసిన, ఎన్నో స్కూళ్ళను అభివృద్ధి చేసిన, ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు జాబ్లలో ఉన్నారు. నా ఏరియాలో నేను ఎందుకు తెలియకూడదు, నా ఏరియా పిల్లల్ని నేను పైకి ఎందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నా బ్లాక్గా ఈ స్కూల్ తెరవడం వల్ల రావడం జరిగింది. కాబట్టి ప్లీజ్ కోఆపరేట్ విత్, మాకు ఎందుకు మీరు కోఆపరేట్ చేయాలని చెప్తున్నాను. నేను చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, నేను కష్టపడతాను, మంచి ఫలితాలను సాధిస్తాను. నేను ఒక శ్లోకం పెట్టుకున్నాను, చదివే వాళ్ళే కుకునపల్లి పాఠశాలకు రావాలి, చదవనైతే మా పాఠశాలకు రావద్దు. ఇది నా స్లోగన్. అందరూ అభివృద్ధి చెందాలి, దేశాభివృద్ధిలో పాల్గొనాలి. ఎక్కడ చూసినా ఒక ఐపీఎస్ అన్న కావాలి, ఐఏఎస్ అన్న కావాలి, ఒక ఆర్డీఓ కావాలి, అన్ని రంగాల్లో ఉండే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీ అందరి సహకారం ఉండాలని కోరుతూ మనస్ఫూర్తిగా గురువు గారు డిప్యూటీగా మా స్కూల్ విజిట్ చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజు లెక్కలు చెప్తున్నాడు సార్, మరి చాలా సంతోషపడ్డాడు. మేము ఎక్కడ పోయినా అన్ని రంగాల్లో ఉంటున్నాము. మిత్రుడు నాకు ఐడెంటిటీ ఎప్పుడు ఉంటాడు, ఏదైనా సమస్య వచ్చిందనుకో శ్రీనివాస్ సార్ ఎక్కడ నాకు ఉన్నది అంటే తను కూడా వస్తాడు, పార్టిసిపేట్ అవుతాడు. మరి మేము ఎక్కడ ఒక టీచర్ సార్ ఆ జన్మకు జీవితాన్ని ఇస్తాడు, ఆ జీవితానికి అర్థం ఇచ్చేది గురువు అండి. అట్లాంటి గురువు మన వైకుంఠం సార్ గారు. వైకుంఠం సార్ గారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఒక టీచర్గానే కాకుండా, ఒక డిప్యూటీఓనే కాకుండా కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇక్కడ డాక్టర్ నరసింహ సార్ అని ఇక్కడ లెక్కడంలో పనిచేస్తున్నారు మెదినీపురం. వారికి తోటి కొలీగ్స్ కూడా అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేయడమే కాదు, తోటి ఉపాధ్యాయులకు కూడా ఉన్నతిని కోరుకునేవాడు. హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి సాయంకాల సమయంలో నా హృదయపూర్వక నమస్కారాలు.
అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు ఆశీస్సులు. కానీ ఇప్పుడు మీరందరూ నాకంటే చాలా పెద్ద గొప్పలైపోయింది. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పలేదు, ఏదో నరసింహ సార్ నేను ఏదో డొనేషన్ ఇచ్చిన కాదు కదా, మీతోటి కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. సెకండ్ పాయింట్, నేను తోటలో ఒక టెంపుల్కి వెళ్ళిన అక్కడ ఏమని రాసిందంటే వృద్ధులు గల ఇల్లు వృద్ధి చెందును అని రాసింది. అక్కడ అది ఏంటంటే ఆనందనిలయంకు ఒక 100 ఎకరాలు తీసుకున్నట్టు. అంటే కొన్ని ప్రావర్బ్స్ మనం ఎట్లా మార్చుతూ ఆలోచన చేయండి. మీరు కూడా అటువంటి కొన్ని ప్రావర్బ్స్ కానీ కొన్ని చెప్పినటువంటి మాటలని మీకు వీలైన కాడికి హెల్ప్ చేస్తారని చెప్పి ఎప్పుడు కానీ మనం ఇంకొకరు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, కానీ మనం అడుక్కునేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడు అడుక్కునేటువంటి ప్రయత్నం సార్లు ఏదో చాలా కప్పి పంపిస్తామంటే మాకు అన్ని నీతి మాటలు చెప్తానేమో మీరు ఫీల్ అవుతానేమో బస్సు. నేనేంటంటే ఒక 10 రూపాయలు ఇచ్చి ఇంకొక 10 రూపాయల కొరకు నేను కూడా చేయొచ్చుతాను. బట్ ఎగ్జాంపుల్ 100 ఎకర్స్ అక్కడ పడింది, ఆనందం ఏమనుకున్నది 100 ఎకర్స్. ఆ తర్వాత కన్స్ట్రక్షన్కి అంతా డొనేషన్ తీసుకొచ్చి చేసింది. ఇవాళ దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒక వృద్ధాశ్రమము మీరు ఒక 2 సంవత్సరాలు వేయించిన దాంట్లో సీట్ దొరకదు. ఎందుకు సార్ అంటే 6 మాసాలకు ఒక సింగిల్ పర్సన్ కూడా కాల్ చేయరు. దానిలో ఉండేటువంటి వాతావరణం, వాళ్ళకు ఉండేటువంటి ఫుడ్ చాలా, వాళ్ళకు ఉండేటువంటి అకామిడేషన్ చాలా తక్కువ డబ్బు. ఇంకోటి ఆర్ఫన్ స్టూడెంట్స్ కూడా ఒక 40 మంది ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు. ఒక వెంకటేశ్వరాలయం, ఒక పెద్ద గోశాల, ఒక అష్టాదశి శక్తి పీఠాలు. ఇవి కాకుండా పుట్టపర్తి సాయి ట్రస్ట్ వాళ్ళకు ఒక 12 ఎకరాలు ఇచ్చిన ఇటీశ్వర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఇప్పటికి 6 బ్యాచ్లు అయిపోయినాయి. ఇప్పుడు 7వ బ్యాచ్ టోటల్ ఫ్రీ గుడ్డలు కాంచి వాళ్ళే ఇస్తారు. తర్వాత ఇంకొక హాస్పిటల్ కొరకు ఒక 10 ఎకరాలు ఇచ్చిన. ఇప్పటికే 85 గుండె ఆపరేషన్లు అయినాయి. ఏప్రిల్ నుంచి డైలీ ఎన్ని ఆపరేషన్లు వస్తే అన్ని ఆపరేషన్లు చేస్తారు. ఒకవేళ మనం ఇంత ల్యాండ్ కలెక్ట్ చేయకుండా వృద్ధాశ్రమం పేరుతో ఒక 2-3 ఎకరాలు తీసుకుంటే ఎన్ని యూనిట్స్ వచ్చేటి. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకంటే నా గ్రేడ్ చెప్పుకోవడం కాదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 3x సబ్ ఉంటుంది, సేల్స్ అయితేనే ఉంటుంది, అయినా అడ్వర్టైజ్ చేస్తూనే ఉంటాం. నేను చెప్పేటువంటి 4 మాటలు నేను నా ప్రౌడ్ కొరకు కాదు. మీరు కూడా మీ వరకు ఎంత వీలైతే అంతవరకు ఇంకొకరు హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదైపోయింది. ఇంకొక చివరిగా నేను నరేందర్ తోటి ఒకసారి నరేందర్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీని గురించి మీరు అందరినీ ఒకసారి కలయిక చేస్తామని కూడా ఆయనతో చాలాసార్లు చేయడం జరిగింది. ఒక 2-3 నిమిషం నేను సిద్ధిపేట ఇవ్వలేదు. ఒక వైకుంఠం చదివించారు అక్కడ ఏ టీచర్ అయినా 5 years బ్యాక్, అంటే ఇప్పటికి 80 సంవత్సరాలే అక్కడ ఆ స్కూల్లో, హై స్కూల్ ఒక 75 yearsని ఒక చాలా పెద్ద ఫంక్షన్ చేసింది. 75 రికార్డ్స్ చూసి ఒక 45 yearsకి సందర్భం చేసుకొని ఇప్పటికే అన్నాడు, సార్ ఈ అకేషన్లో మీరు ఒక్కరే ఉన్నారు సార్, ఎవరు లేరని. అది భగవంతుడు నేను ఒక్కరిని ఎట్లా వైపు కూర్చోాలని చెప్పి నేను అనుకున్నా. నాకు దేవుని దయ వల్ల నాకు ఆలోచన వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ హై స్కూల్ నేను ఒక్కరిని అలానే కూర్చోవాలి చేస్తుంటే అప్పుడు ఏం చేస్తామంటే రౌండ్ టేబుల్ సమావేశం మాదిరి మీలో నేను అక్కడ కలిసి కూర్చుంటాను. నేనేమడుతున్నా అంటే 45 years ఒక కలయిక చేసుకొని అంటే కలిట ఒక ప్రోగ్రామ్ చేసుకున్నామని చెప్పి నేను నరేందర్ నాకంటే చిన్నోడైనా నా ఆయనతో చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. చిన్నోడైనా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి మరి మీరందరూ ఒకవేళ ఒప్పుకుంటారని అన్నట్టయితే నరేందర్ చిన్నగా ఈరోజే ఒక చిన్న కమిటీ వేస్తాం. అంటే ఈ కమిటీ ఏం సరిపోదు, దానికి చాలా కమిటీస్ అవసరం ఉంటాయి. ఆ తర్వాత చేస్తాం. ఫస్ట్ మీ బ్యాచ్ నుంచి ఈ కమిటీకి ముందు వస్తారని చెప్పి నేను ఆశిస్తూ నేను ఇదే ఆశతోటి నేను దీనికి వచ్చినాను పరాదని ఇక్కడ. కాబట్టి మనం తప్పకుండా ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు మన ఏరియాలో ఎక్కడ చేయలేదు. ఆ సిద్దిపేట తప్పుడు ఎక్కడ కానీ ఏ డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడ చేసినట్టయితే నాకు ఐడియా లేదు. కాబట్టి ఇది చేసుకుందామని నాకు అయితే ఇంకొకటి మీరు కూడా ఏం పట్టరండి, మగపిల్లలంటే ఇక్కడ ఉంటారు, మీరు మీ అత్తారింట్లో ఎక్కడెక్కడో అవుతారు. అది మీతోటి మాత్రం సాధ్యం కాదని ఇక్కడ ఎవరైనా లక్కీ సరౌండింగ్ విలేజ్లో ఏమైనా ఉంటే మీతోటి ఎంతవరకు వీలైతే అంతవరకు కోఆపరేషన్ చేయని వారికి మరి దాని గురించి 2 మాటలు చెప్పాలని చెప్పి నేను నరేంద్ర కాకుండా ఇంకా నాకైతే పాండ్లో నరేంద్ర ఎక్కువగా కనబడుతుంటారు. ఇంకా వేరే వాళ్ళు పెద్దగా నాకు లేదు, పాండ్లో నాకు అప్పుడప్పుడు కనబడుతుంటారు. నరేంద్ర
ఎక్స్ సర్పంచ్ అనుకున్నాను. ఈ ఇద్దరు ముగ్గురు కలవతుంటే నేను రెగ్యులర్గా ఎక్కువ వరకు కొన్ని గ్రూపులు కూడా వస్తుంటుంటా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు కాళ్ళు ఎప్పుడప్పుడు ఆగుతుంటుంటా. కాబట్టి మరి ఇప్పుడు ఈ సమావేశానికి ఒక మంచి విలువ ఉండాలంటే నేనేమనుకున్నట్టు ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పి నేను మీ ముందుంచిన దీని మీద అభిప్రాయాన్ని ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పండి. సరిపోయింది. ఇంకా నేనేంటంటే ఇప్పటికే అందరూ మీరు చిన్నగా మనిషి ఒకటి పొద్దున్నే కూర్చొని అలసిపోయి మీరు మనిషి ఒకటి మాట్లాడుతున్నారు. సరే, సంతోషం అందరం కలుసుకున్నందుకు. నేను చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను, కానీ తీరా ఇప్పుడు 4 అయిపోయినట్టుంది. కాబట్టి కానీ ఏంటంటే అయ్యో సార్ మాకు అప్పుడు టీచర్ కానీ ఇప్పుడు కూడా అప్పుడు మ్యాథ్స్ లెక్క ఇప్పుడు చెప్తాడా, బహుశా మీకు కూడా ఫీలింగ్ ఉండొచ్చు. మీరు కూడా మాతో సమాజంలో ఆడపిల్లలు ఒక రకంగా మీరు చెప్పాలంటే మీరు ఒక్కొక్కరు అక్కడ చేస్తే కూడా నాకు ఒక్కోసారి కళ్ళకు నీళ్ళు వచ్చింది. మీరు ఇయ్యకండి, ఏంటంటే చాలా అప్పటి వాతం లేదు. సరేనా? సరే, ఇది ఒకసారి చేసుకుందామా అనేది, అంటే ఇది ఒకటి చేసేది కానీ ఇది చాలా కష్టమైనటువంటి విషయం. దానికి కూతురు ప్లాన్ ఇస్తాం చాలా వేరే. అది నరేంద్రతో టైపిస్తారు. నరేంద్రతో టైప్ ఒక్క నరేంద్ర సేల్ అవుతుంది. సార్ ఏంటంటే మన తెలంగాణలో శ్రేష్ఠునికే ఎక్కువ అవుతుంది ఇబ్బంది, మోషునికే బలవేరుకుంటుంది. ఈ సార్ సంకల్పం అనేది సిద్దిపేటలో ఒక 75 సంవత్సరాల 10th మనకు 81, 83లో వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా Happy days, happy days.
కొత్త పాట పాడుతుంది చూడు. ఊడల నీడన ఊగిన ఊహలు ఉరికెను ఉరుములు అదిరేలా. ఆకుల నీడన ఆడిన మనసులు ఆగవు ఈ వేళ. అంతా ఒక్కటే నడిచే బాటలో. Life is beautiful, life is beautiful. ఒకటే గొంతుగా పలికే పాటలో. Life is beautiful, life is beautiful. లేత లేత చిగురు లాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు. కమ్మగాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు. Put your hands in the air and clap your hands. 1, 2, 3. జీవితంలో తీపి గుర్తులు ఎన్నున్నా, మరచిపోలేని వింతలు ఎన్నో చూస్తున్నా. జీవితంలో తీపి గుర్తులు ఎన్నున్నా, మరచిపోలేని వింతలు ఎన్నో చూస్తున్నా. ఈ కలయిక మళ్ళీ తిరిగి రాదు అని మనకందరికి చివరి కూడిక ఇదేనని. మరపురానివి మరువలేనివి మా హై స్కూల్ హ్యాపీ డే. తిరిగి రానివి కరిగిపోనివి మా కాలేజ్ హ్యాపీ డే. మము కలిపి సంతోషం పంచిన ఆలయం విద్యాలయం. మా లైఫ్కే దేవాలయం. జీవితంలో తీపి గుర్తులు ఎన్నున్నా, మరచిపోలేని వింతలు ఎన్నో చూస్తున్నా. క్లాసులోన తెలుగు మాస్టరు పద్యం ఒకటి బోధిస్తుంటే వెనకున్న హిమ బిందు నిదురించగా. నెక్స్ట్ క్లాసు లెక్కల్ మాస్టర్ ప్రశ్న ఒకటి అడుగుతుండగా పక్కనున్న గోపిగాడి గుండెల తెరిపోయే. అది చూసి క్లాస్ అంతా చిరునవ్వులే. చివరిదాకా గుర్తుంటుంది ఆ దృశ్యము. ఆటలతో అలసిపోయే ఆ బాల్యము.
DJ bagaimana kan teman gitu? Bahaya yo. Yo. Hey. Betul. Sugar DJ.
బిడ్డతో